ఓకే, ఇది పరిస్థితి. సో దీనివల్ల ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. వేరే వాళ్ళు మెక్సికన్ ఆఫ్రికన్ చేస్తే తక్కువ వైరల్ అయ్యేదేమో, కానీ ఇండియన్స్ కాబట్టి ఎక్కువ వైరల్ అవుతుంది. నాట్ బికాస్ వాళ్ళు వేరే వాళ్ళు చేసేది కాదు, మనమే. అంటే అది ఇండియన్స్ ఎక్కువ జనాభా ఉంది, ప్లస్ ఇండియన్స్ ఎక్కువ అటెన్షన్ ఉంది కాబట్టి సో అది వైరల్ అయింది. సో ఇప్పుడు ఆమె పరువు పోయింది, ప్లస్ మన ఇండియాకి చెడ్డ పేరు వస్తుంది. అనేక కారణాలు ఉన్నాయి కాబట్టి ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న ఆ దేశ చట్టాన్ని గౌరవిద్దాం. ఎవరు చూసినా చూడకపోయినా, ఎందుకంటే ఎవరు చూడకపోయినా, చట్టం చూడకపోయినా, పోలీసు చూడకపోయినా ప్రకృతి చూస్తుంది. దాన్నే కర్మ అని పేరు పెట్టుకున్నాం మనం. ఓకే, సింపుల్. మీ కామెంట్ చదువుతుంది. అందుకే అంటున్నాం, వెనకట ఇవన్నీ పెద్ద మనుషులు, ఇంట్లో పెద్ద మనుషులు నేర్పించేటోళ్ళు. ఇప్పుడు పెద్ద మనుషులు ఎవరు లేరు కాబట్టి ఇవన్నీ పాఠశాల నేర్పించాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది. అయినా సరే ఈ అంధభక్తులు వాడు నేరం చేసింది ఒప్పుకోడు, మళ్ళీ తిడతాడు. ఇప్పుడు ఓట్లు దొంగతనం చేస్తున్నారు, సంపద దొంగతనం చేశారు. ఎన్ని చేస్తారా? ఈ గుజరాతీ కల్చర్ని ఇది ఎక్కువ ఉన్నట్టుంది. సింగులూరి పార్థసారథి, సింగులూరి పార్థసారథి ఈయన పేరు. ఓకే, ఏమంటుండు? ఒరే డాష్ గా పెగడా ఏమి అయ్యాడురా వదిలేసావా. అర్థమైందా? ఒరే బొకడాగా పెగ్డాల అంటే ఏమో, ఏమి అయ్యాడురా వదిలేసావా. నన్ను అర్థమైందా? నాకు అర్థం కాదు. ఓకే, కశ్యప్ రుద్ర బెదిరిస్తుండాలి లంచ కొడుకు. కశ్యప్ రుద్ర అని లంచ కొడుకు ఇక్కడికి వచ్చి లైవ్ పెట్టరా అంటే ఇండియాలో ఉన్ననేమో పాకిస్తాన్ పోమంటాడు, ఆఫ్ఘనిస్తాన్ పోమంటాడు, మీరు కమ్మి అంటాడు, చైనాకి పోమంటాడు. ఈడ వేరే దేశం నుండి చెప్పిననేమో ఇండియాకి రమ్మంటాడు. షీరి సింతకు కడతారు. ఇప్పుడు ఏం చేసేది ఆమెని? అర్థమైందా? అట్లా భారతీయులు కూడా షీరి సింతకు కడతారు. చౌకీదారులని వదిలేయరు. చౌకీదార్ చోర్ అంటే వదిలేయరు. అర్థమైందా? ఎల్లకాలం ఎవరిని మోసం చేయలేవు, గుర్తుపెట్టుకో బిడ్డ. లేకపోతే గుండెపోటు వచ్చి వస్తాడు కావచ్చు మోడీగాడు. ఎండి సలీం పాషా, ఎస్, హాయ్ అన్న, హాయ్ బ్రదర్స్, హాయ్ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. అంటే నిజం చెప్పితే, నిజాయితీగా ఉంటే ఈ చౌకీదారులకు నచ్చట్లేదు. నార్త్ ఇండియా అవ్వండి, జంబికాతలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు లంజ కొడుకులు, పోలీసులను కూడా చంపుతారు. నో, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ లాని. ఎందుకు పెట్టిర్రు? నీ ఇష్టమైన చేయడానికి కాదు కదా చట్టాలు పెట్టింది, గౌరవించాలి. దొంగ మండ కొడుకులు. షేక్ ఫయాజ్, ఎస్ బ్రదర్. ఫయార్ద చర్చ్, జై భీమ్ బ్రదర్, జై భీమ్. ఎవ్వరు ఒకవేళ ఈ చట్టాలను తప్పించుకున్నా ప్రకృతి చట్టాలని ఎవ్వడు తప్పించుకోలేడు. ఎవడు, నో బడీ ఈజ్ అబౌవ్ ద లాస్ ఆఫ్ నేచర్. ఓకే, రాజేందర్, నీ గుండె ఉట్టేనే కొట్టుకుంటలే. ఓకే, నువ్వు రమ్మంటే నిద్ర వస్తలే, నువ్వు వద్దంటే ఊరుకోదు. నీ తిన్నది అరగుడు, ఎవ్రీథింగ్ నేచర్ ఈజ్ డూయింగ్. కాబట్టి దొంగల్ని కూడా శిక్షిస్తుంది. ప్రకృతి సృష్టించిన సంపద అందరి కోసం, కొందరి కోసం కాదు. కాబట్టి ఆ ప్రకృతికి భిన్నంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళు శిక్ష అర్హులే, శిక్ష పడుతుంది, వెనక ముందు అంతే. రాజేందర్ రెడ్డి సింగసాని. బీజేపీలో ఇప్పుడు 115. చూడండి, పక్క పార్టీలో ఉంటేనేమో వాడు నేరస్తుడు అంటాడు, సిబిఐడి పంపిస్తాడు. అదే బీజేపీలో జాయిన్ అయితే ఒక్కరి మీద ఇది ఒక్కరి శిక్ష వల్లే. నీకు డేటాతో సహా చెప్తా. ఓకే, చూడండి. డూ యు నో, ఇన్ ద పాస్ట్ 10 years ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ has registered cases against 193 MPs, MLAs and political leaders. అంటే 193 మందిని గత 10 ఏళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అనే ఇండిపెండెంట్ స్వతంత్రంగా పనిచేసే సంస్థ ఎంతమంది 190 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల మీద ఇది రైడ్ చేసింది. ఓకే, అవుట్ ఆఫ్ దీస్ లేకపోతే ఛార్జ్ చేసింది అంటే నేరం ఆరోపించింది. అవుట్ ఆఫ్ దీస్ ఛార్జెస్ వర్ ప్రూవెన్ అగేన్స్ట్ ఓన్లీ 2. Yes, you read that correct. Just 2. ఈ బ్రాహ్మణ ఈడీ అనే సంస్థ ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళ మీద వేసేది, వేయడానికి పెట్టిన నేరాలు చేయకుండా, అంటే మనీ లాండరింగ్ ఇట్లా ఆర్థిక నేరాలు చేయకుండా ఉండడానికి, ఏది దోచుకోకుండా ఉండడానికి పెట్టిన సంస్థ పేరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. ఓకే, దాని కింద 190 మంది మీద నేరం ఆరోపించబడ్డది, కానీ 2 మాత్రమే శిక్ష వేశారు గత 10 ఏళ్లలో.
అంటే అర్థమైంది, మిగతా 191 మందికి వాళ్ళని వీళ్ళ పార్టీలో జాయిన్ అయితే ఆ కేసులు మాఫీ చేసిండ్రు, లేదా వాళ్ళు సక్రమంగానో అక్రమంగా సంపాదించుకున్న దానికి వీళ్ళ వాటా తీసుకున్నారు. దే కాంప్రమైజ్డ్ విత్ హిమ్. అంటే ఈ ఈడీ సంస్థని వీళ్ళ సంపాదన కోసం, ఎక్స్టార్షన్ కోసం కత్తి చూపెట్టి బెదిరించి పైసలు వసూలు చేస్తారు రౌడీ షీటర్లు. అట్లా ఈ ఈడీ అనే కత్తిని చూపెట్టి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయడానికి వాడుకుంటారు. నిజంగా వాళ్ళు నేరం చేస్తే వాళ్ళకి శిక్షలు పడేవి. అట్లీస్ట్ 50%, సగం మంది ఒకవేళ తప్పుడు ఆరోపణ వచ్చినా సగం మందికైనా శిక్షలు పడేది కన్విక్షన్ రేట్. ఇప్పుడు ఆమె మళ్ళీ నేను కడతా అన్న వదిలేస్తలేరు కదా. సో అట్లా నువ్వు నిజంగా వీళ్ళు నేరస్తులు అయితే మరి అందులో 193 మంది అంటే ఒక 200 మంది అనుకుందాం ఇంచుమించు, అందులో 100 మందికైనా కన్విక్ట్ అయ్యేటోళ్ళు, కానీ ఇద్దరే అయ్యారు. అంటే మిగతా 191 మందితోటి నీవు డీల్ చేసుకున్నావు, అంటే నువ్వు సంపాదించుకోవడానికి వాడుకుంటున్నావు ఈ సంస్థని. వెరీ అన్ఫార్చునేట్. వాళ్ళు చెప్పుకుంటే ఏడ్చుకుంటూ పోయిర్రు కాంగ్రెస్ నుంచి. ఎందుకు పోయినావు? అక్కడ అన్ని పక్క పార్టీలను బ్రేక్ చేసినావు. ఎందుకని? వాడు ఇంతో కొంత 5 రూపాయలు 10 రూపాయలు తిని ఉంటున్నాడు. ఆ తిన్నది వీడు ఆధారం పెట్టుకొని లోపల వేస్తా అంటే వాడు భయపడి పోయి మాయావతి ఎందుకు సపోర్ట్ చేస్తున్నది? సో దీస్ ఆర్ ద అబ్యూజర్స్. మన దేశంలో అది కొంత చెల్లుబాటు అవుతుంది, కానీ విదేశాల్లో అయితే లేదు. మన దేశంలో కూడా కాని రోజులు దూరం లేవు. ఓకే, సింపుల్. జై భీమ్ బ్రదర్, ఎవరు? పయాద్ర చర్చిత్. జై భీమ్, జై భీమ్, జై భీమరావు. ఏమంటున్నారు? రాజేందర్ రెడ్డి సింగసన్. బీజేపీలో ఇప్పుడు 115 క్రిమినల్ కేసులు ఉన్నోళ్లే ఉన్నారు, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా సిగ్గులేని గవర్నమెంట్, రాజకీయం మొత్తం 90% ఇటువంటి వాళ్ళే. కరెక్ట్ బ్రదర్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. వాడు దుర్మార్గుని ఆడ తెచ్చి కూర్చుండబెట్టినాం కాబట్టి, వాడి భస్మాసుర హస్తం లాగా అయిపోయింది కాబట్టి మనం వీ హ్యావ్ టు ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తూ వీ హ్యావ్ టు ఫైట్. ఓకే, వాళ్ళని కూడా బెదిరియానండి. ఇప్పుడు ఆమెను జమిషాని ఎట్లా అరెస్ట్ చేస్తామని బెదిరియానండి. మరి అక్కడ పోలీసు వాళ్ళని, అరే అంధభక్తుడా నన్ను బెదిరిస్తున్నావు కదా, బెదిరియకపోయినావురా? పోలీసు ఇండియా గ్రామీ సంగతి చెప్తా అని చెప్పకపోయినావురా? వేస్తున్నా అక్కడ. మదన్ మిశ్రా ఇంగిలేలా. గుడ్ ఈవినింగ్ బ్రదర్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై బ్రదర్ ఎవ్రీబడి. ఓకే, సో శామ్ ఎస్ ఏమంటున్నారు? బీజేపీ అంత దారుణమైన పార్టీ ఏది లేదు. కరెక్ట్. అదే ఆర్యులు ఆర్య బ్రాహ్మణులు, ఆర్య వైశ్యులు అందరు. అసలు దాని వీళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాదు. ఒకటే గుర్తుపెట్టుకుంటారు. నేను చాలా డీప్ అనాలిసిస్ విశ్లేషించిన ఒకటే, దోచుకునే మెంటాలిటీ ఉన్న పార్టీలు కానీ వ్యక్తులు కానీ, ఓకే, అక్రమంగా సంపాదించుకోవాలి, పక్కవాడి దోచుకోవాలి అనే మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ బీజేపీ సపోర్ట్ చేస్తారు. సో ఆ రైట్, ఎక్స్ట్రీమ్ రైట్ భావజాలం ఉన్నారు. ఈ రైట్ కాదంతా లెఫ్టే. కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఓకే, డిఎంకే కావచ్చు. సింపుల్. ఇది రైట్ హ్యాండ్. ఓకే, ఈ రైట్, ఈ చెయ్యి ఒక్కటి తీసేస్తే మిగిలిందంతా లెఫ్టే. సింపుల్. సో దోచు కాకపోతే ఇదేమో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఇదేమో మధ్య లెఫ్ట్, ఇదేమో కొంచెం రైట్ సైడ్ కానీ బట్ నాట్ రైట్. ఓకే, అది. సో బ్లైండ్గా సపోర్ట్ చేసి నాశనం. అదే కమ్యూనిస్ట్ ఏమో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, కాంగ్రెస్ ఇట్లనేమో మధ్యలో అనుకో. అట్లా ఇదేమో సోషలిజం, సామ్యవాదం. అంటే ప్రైవేట్కి పబ్లిక్ రెండు ఉండాలని కోరుకుంటుంది. ఎక్స్ట్రీమ్ కమ్యూనిస్ట్ ఏమో ప్రైవేట్ అసలు ఉండనే ఉండొద్దు అంటది. కానీ స్వతంత్రం వచ్చిన కొత్తల్లో అన్ని పబ్లికే ఉండే, కానీ అవి ఏం చేసారు? మంచి వాళ్ళు ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ మంచి వాళ్ళు లేకుండా స్వార్థపరులు అయినప్పుడు, అబ్యూజ్ చేసినప్పుడు అలా దోసుకుంటున్నారు, అప్పుడు లాస్లు వస్తున్నాయి. కాబట్టి ప్రైవేటు పబ్లిక్ ఉన్నా సరే, ప్రైవేట్ ఉన్నా సరే, కానీ మనము ఏమంటారు, ఆ ప్రైవేట్ వాటిని రెగ్యులేట్ చేయాలి. అట్లనే పేదవాళ్ళకి మనము సోషల్ వెల్ఫేర్ చేయాలి. అట్లనే డెవలప్మెంట్ చేయాలి. 50-50. ఓకే, మనం చేసే అభివృద్ధి వల్ల రోజు పేదవాళ్ళ సంఖ్య తగ్గాలి. కానీ ఇప్పుడు మోడీ చేస్తున్న ఈ దోపిడీ అడ్మినిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అదానికి అంబానికి ఇవ్వడం వల్ల మన దేశంలో పేదవాళ్ళ సంఖ్య, ధనవంతుల సంఖ్య పెరిగింది, పేదవాళ్ళ సంఖ్య పెరిగింది. 2 ఎక్స్ట్రీమ్స్ పెరిగినాయి. అంటే ధనవంతుల సంఖ్య అంటే ఏళ్లలో లెక్క పెట్టవచ్చు. ధనవంతుడు ఎక్స్ట్రీమ్ ధనవంతుడు అవుతున్నాడు. మిడిల్ లేదు, మధ్య లేదు. ఇక అంటే అంతకుముందు జమాట్లు ఉన్నట్టు ఒక 10-20 మందో 100 మందో ధనవంతులు ఉంటారు గుజరాత్ సంబంధించిన వాళ్ళు. ఇక మిగిలింది అంతా పేదవాళ్ళే. ఇక అంతకుముందు ఎట్లుండే, ఒక 2-3 5 మందో ధనవంతులు ఉండొచ్చు. అది కూడా వాళ్ళు సొంత ఒక ఫేర్ బిజినెస్ చేసి.
కానీ మిగతా వాళ్ళందరూ మిడిల్ క్లాసు, ఎబో మిడిల్ క్లాసు, యొక్క రిచ్ కంటే రిచ్ అట్లా ఉండేటోళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఏముంటారు ఈ బ్రాహ్మణ వ్యవస్థలో? ఓన్లీ ట్రిలియనీర్లు, బిలియనీర్లు, ఎక్స్ట్రీమ్ ఆలిగాక్స్ అంటే అదాని, అంబానీ లాంటి వాళ్ళే ఉంటారు. మిడిల్ వ్యాపారులు ఉంటారు. ఇవన్నీ లేయర్స్ పోతాయి. మిగతా వాళ్ళంతా పూర్ ఉంటారు. ఇక 100 మంది ఎక్స్ట్రీమ్ ధనవంతులు వదిలేస్తే, అదాని లాంటి, అంబానీ లాంటి వాళ్ళని వదిలేస్తే మిగిలినంతా పేదోళ్ళే. ఇక ఈ మధ్యలో ఇంకా లేయర్స్ లేవన్నట్టు. అంటే వీళ్ళందరి సంపద తీసుకుని వాని దగ్గర పెట్టుకుంటున్నట్టు బినామీల మీద. ఈ బ్రాహ్మణ్యే కానీ మోడీ వీళ్ళే బ్రాహ్మణులే కానీ వీడి మీద పెట్టుకోకుండా చట్టాలు మనం కొట్లాడతామని చెప్పి వాళ్ళ పేరు మీద పెట్టుకుంటుండు. అలా వీని వాటానే మెజారిటీ ఉంటుంది. అంటే అందరి పేదోళ్ళని చేస్తున్నాడు అని అర్థం. అంతే. మనందరూ సంపద తీసుకొని మన దగ్గర పెట్టుకుంటుండు. లేకపోతే ప్రపంచంలో 160 ర్యాంకో ఏదో ఉన్న ధనవంతుడైన వాడు అదాని ఎలాంటి వ్యాపారం చేయకుండా, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయకుండా ఇలా ప్రపంచంలో రెండవ ధనవంతుడు ఎట్లయితాడు? ఇలా ధనవంతులు అని చెప్పుకుంటున్న ప్రపంచంలో ఉన్నటువంటి జెఫ్ బేజోస్ అనేట ఆయన అమెజాన్ కంపెనీ పెట్టిండు. ఈలాన్ మస్క్ అనే ఆయనకి చాలా కంపెనీలు ఉన్నాయి. ఓకే, సో అట్లా మీరు ఎవరైనా తీసుకోండి, మైక్రోసాఫ్ట్ ఆ యొక్క అధినేత, అట్లా ఎవరైనా తీసుకోండి, వాళ్ళు జెన్యున్గా బిజినెస్లు చేసి అట్లా ఆ స్థాయికి వచ్చారు. ఈయన ఏం వ్యాపారం చేస్తున్నాడు యొక్క అదాని? ఏమీ లే, కేవలం దోపిడీ. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు? అమెజాన్ అనే కంపెనీ ఇండియాలో ప్రొవైడ్ చేసి, అమెరికా కంపెనీ ఇండియాలో ప్రొవైడ్ చేసిన దాంట్లో 1% కూడా ఈయన ఇండియన్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాడు. అంటే అర్థమైంది? అయినా ధనవంతుడు ఎట్లయితున్నావు? వ్యాపారం చేయకుండా ధనవంతుడు ఎట్లయితున్నావు? యూఆర్ జస్ట్ లూటింగ్ పబ్లిక్ మనీ. సింపుల్. ఓకే. రాజేందర్ రెడ్డి సింగసాని ఏమంటున్నారు? నార్త్లో ట్రైన్ల టికెట్స్ తీసుకోరు. కరెక్ట్ బ్రదర్. అసలు చట్టం మీద ఎలాంటి గౌరవం లేదు. కొట్టుడు, సంపుడు, యొక్క పేపర్లు దొంగతనం చేసుడు, ఎలక్షన్ కమిషన్ దాంట్లో కానీ, ఈవెన్ ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా వాడు ప్రొఫెసర్ వాడు అన్ని ముందే ఇచ్చేస్తున్నాడు, వాడు రాస్తున్నాడు. ఎందుకు ఐఏఎస్, ఐపీఎస్ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు? అందుకే. సో ఆ నార్త్ ఇండియన్స్ ఉండి అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళు చేయలే పెట్టుకున్నాడు. సౌత్ ఇండియన్ వాడు ఓన్లీ డబ్బులు కట్టాలంతే. దిస్ డస్ నాట్, ఇది ఇఫ్ దిస్ కంటిన్యూస్ లైక్ ది ఇట్లనే అబ్యూస్ జరిగితే రెండు ఇండియాలో అవుతాయి. ఎల్లకాలం ఎవడు భరించాడు? అప్పుడు సౌత్ ఇండియా వేరైతుంది, నార్త్ ఇండియా వేరైతుంది. ఇక మీరు ఏమన్నా కొట్టుకొని మీరు సావర్రి. ఆ స్థితికి తెచ్చుకోకండి రా పిచ్చి నా కొడుకులారా. చదువుకోండి. అందుకే అంటారు ఇవన్నిటికీ మూల కారణం వాళ్ళు వచ్చేసి చదువు లేకపోవడం. అక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సౌత్ ఇండియాలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆడ తక్కువ ఉన్నారు, ఇక్కడ ఎక్కువ ఉన్నారు. అదే వస్తుంది ఇక్కడ సమస్య. ఒకవేళ టీటీలు వస్తే కూడా కిందకు దొబ్బి చంపుతారు నార్త్ ఇండియన్స్ అంత చెత్తన. కరెక్ట్ బ్రదర్, సింగసాని బ్రదర్. సో ప్రజలను ఎడ్యుకేట్ చేద్దాం. ఓకే, ప్రతి విషయం మీద అవగాహన చేద్దాం. ఈ యొక్క ఏమంటారు, మన తెలంగాణని లేకపోతే సౌత్ ఇండియాని అన్ని రకాలుగా మంచిగా చేసుకుందాం. ఆ నార్త్ ఇండియాలో కూడా అక్కడున్న మంచి వాళ్ళకి కానీ అక్కడున్న ప్రజలకు కూడా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, అందరం సంతోషంగా బతుకుదాం. ఓకే.